హలో, వెల్కమ్ టు డైలీ ఆన్సర్స్ వీడియో. సో ఈ వీడియోలో నేను చేసిన ట్రేడ్ గురించి డిస్కస్ చేస్తాను, దాని ఎంట్రీ అండ్ ఎగ్జిట్. అండ్ ఇవి కాకుండా కొన్ని స్టాక్స్, బిట్కాయిన్, డో జోన్స్, ఓకే, అండ్ క్రూడ్ ఆయిల్, అలా కొన్ని స్టాక్స్ తీసుకొని ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డిసైడ్ చేద్దాము. అండ్ ఇవి కాకుండా టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్లో కొన్ని స్టాక్స్ తీసుకొని పర్ఫెక్ట్ ఎంట్రీ ఎక్కడ ఉంటే కరెక్ట్, ఎగ్జిట్ ఎక్కడ పోవాలి, మార్కెట్ సైకాలజీ మనకు పెట్టే స్ట్రెస్ని అర్థం చేసుకుందాం. ఓకే, సో మీరు చూస్తున్నారు ఫస్ట్ లైక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్స్. ఓకే, సో ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అవ్వగానే ఒక డోజీ క్యాండిల్, రెడ్, గ్రీన్, ఈ క్యాండిల్ క్లోజ్ అయినాక డిసైడ్ అయ్యాను ఈ లెవెల్కి ట్రావెల్ అవుతుంది. నియరెస్ట్ లెవెల్ నాకేం లెవెల్ కనిపించలేదు. సో ఈ లెవెల్ అయితే పక్క హిట్ అవుతుంది, గ్యాప్ డౌన్ అయింది, అట్లీస్ట్ సగమన రికవర్ అవుతుంది ఇక్కడ వరకు అని అనుకున్నాను, అన్నట్టుగానే హిట్ అయింది. సో ఇక్కడ బై, ఇక్కడ సెల్ అనమాట. ఓకే, సో క్లియర్ టార్గెట్. దాని తర్వాత చూసారంటే మీకు ఒక నిఫ్టీ ఇక్కడ నేను సేమ్ నిఫ్టీ కూడా ఇక్కడ బై చేస్తే కొంచెం పై వరకు వెళ్ళింది. ఓకే, ఈ బ్లూ లైన్ వరకు హిట్ అయింది. ఓకే, బట్ బ్యాంక్ నిఫ్టీ అలా కాదు, హిట్ కాలేదు. ఈ లెవెల్ ఒక్కసారి దగ్గరికి వెళ్ళి ఇంకా అంతే క్లోజ్. మళ్ళీ ఈ బ్లూ లెవెల్ నిఫ్టీ లాగా హిట్ కాలేదు. ఓకే, దాని తర్వాత రివర్స్ అయ్యి కింద పడిపోయింది. సో అందుకే ఒక్కొక్కసారి క్విక్ ఎంట్రీ, షార్ట్ ఎంట్రీ దొరుకుతుంది. ఓకే, తొందరగా ఎగ్జిట్ కావాలి, దాని తర్వాత రివర్స్ అయ్యి కింద పడిపోతుంది మార్కెట్. ఓకే, సో చూస్తారు కదా, సో ఎక్కువసేపు ఉండకూడదు కొన్నిసార్లు. ఓకే, ఇప్పుడు నిఫ్టీ పైకి వెళ్ళింది, అలాంటి బ్యాంక్ నిఫ్టీ వెళ్ళాలని రూల్ ఏం లేదు. బట్ బోత్ షేరే లైక్ సిమిలర్ అంటే ఎంట్రీ అనమాట. ఎంట్రీ అయితే సేమ్ ఉంటుంది రెండింటికి, కానీ టార్గెట్ సేమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి బిట్కాయిన్ చార్ట్ 1 minute టైం ఫ్రేమ్. మనకి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయినప్పుడు ఓకే, సో 2 లెవెల్స్ ఉన్నాయి. ఓకే, 2 లెవెల్స్ ఉన్నప్పుడు మనం ఇట్లాంటి టైంలోనే 2-way ఎంట్రీస్ తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఏమో పైకి వెళ్ళి కిందికి వచ్చింది కదా, ఇది అంటే ఫస్ట్ ఒక 1-way పైకి వెళ్ళింది, ఇంకో 2-way కిందికి వచ్చింది. సో ఎప్పుడైతే 2-way అంటే సెకండ్ టైం మన డెస్టినేషన్ ట్రావెల్ అవుతుంది, అంటే ఇది 1-way పైకి వెళ్ళింది, సో ఇంక పొజిషన్ రివర్స్ అయ్యి ట్రెండ్ చేంజ్ అవుతుంది, సెకండ్ మళ్ళీ ఇంకో ట్రెండ్ మారిపోతుంది. ఇది 2-way మార్కెట్. సో బేసికలీ మార్కెట్ 2-way మార్కెట్ మనకి. ఓకే, సో అప్పుడు సమ్వేర్ ఇక్కడ నిన్న జరిగిన సైడ్ వేస్ ఒక్కసారి మనం ఇట్లా వేసుకున్నాం అనుకోండి, జస్ట్ ఒక లెవెల్ లాగా. ఓకే, నేను హైలో రీసెంట్గా ఈ ఓపెన్ అవ్వగానే ముందు ఇప్పుడు ఎటు బ్రేక్అవుట్ ఇస్తే అటు మనం డైరెక్షన్ తీసుకుంటాం. ఇక్కడ ప్రాపర్గా బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ సెల్ బ్రేక్అవుట్. సో ఇక్కడ సెల్ చేస్తే మన టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ ఆర్ కింద, ఇక్కడ సమ్వే గ్రీన్ కింద ఇక్కడ. సో ఎగ్జిట్ అయిపోవచ్చు, సింపుల్ టార్గెట్ అనమాట. ఇది 2-way మార్కెట్లో ఇలా ట్రేడ్ చేయాలి మనం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డో జోన్స్ మార్కెట్ అనమాట. ఓకే, ఇది నిన్న చార్ట్, మార్కెట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి. సో ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్, ఒక గ్రీన్ అనమాట. ఓకే, సో ఇట్స్ క్లియర్ దట్ పైకి వెళ్తుందని. ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ పడ్డా, ఇంకో స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పడ్డది, అండ్ నియరెస్ట్ లెవెల్స్ మనకి రెడ్ లెవెల్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఆ లెవెల్కి లేదా ఈ లెవెల్ ఎట్లాగో టచ్ అవుతుంది, చాలా దగ్గరగా ఉంది. ఈ లెవెల్కి మధ్యలో మనం ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, సో ఫస్ట్ ఎగ్జిట్ ఇక్కడ వస్తుంది అనమాట, ఇక్కడ బై చేసినాక మనకి సమ్వేర్. ఓకే, సో దాని తర్వాత ఇంకెక్కడ ట్రావెల్ చేసిందంటే సైడ్ వే మార్కెట్, కంప్లీట్లీ సైడ్ వే. అందుకే ఎక్కువసేపు ఉండదు మార్కెట్లో అనేది. ఓకే, సో ఇక్కడ బై, ఇక్కడ సెల్. సో నెక్స్ట్ వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ చార్ట్ అనమాట ఇవాళ. ఓకే, సో కంప్లీట్గా ఇవాళ ఒక 2-way మార్కెట్ ఫస్ట్ కింద పడింది, దాని తర్వాత పైకి వెళ్ళిపోయింది. ఓకే, సో ఆబ్వియస్లీ కొంచెం ఇప్పుడు ఈ గ్యాప్ అప్ అయింది కదా, ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి కంపల్సరీ రావాల్సిందే. సగం అనుకోండి, ఈ గ్యాప్లో ఫిల్ చేయడానికి సగం అయితే పక్కా వచ్చింది. ఇక్కడ ఎగ్జిట్ అనమాట. సో ఇక్కడ సెల్ చేసి ఇక్కడ ఎగ్జిట్, అన్ని రెడ్ క్యాన్స్ పడ్డాయి, ఇక్కడ సెల్ చేస్తాం, ఇక్కడ ఎగ్జిట్ అనమాట. అంతే, డన్ విత్ ద టార్గెట్. ఇంకా నెక్స్ట్ మళ్ళీ రివర్స్ అయ్యి ఇంత పెద్ద ర్యాలీ ఇచ్చింది, బట్ ఎక్కడ సపోర్ట్ అయితే ఉండదు మనకి. ఇది వెరీ రిస్కీ ట్రేడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే గెయినర్స్ అండ్ లూజర్స్, నిఫ్టీ నెక్స్ట్ 50 టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్, ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళి నిఫ్టీ నెక్స్ట్ 50లో గెయినర్స్ అండ్ లూజర్స్ తీసుకుందాం, 2 స్టాక్స్ ఎట్లా బిహేవ్ చేసినాయి. ఇప్పుడు గెయినర్స్లో మదర్సన్, బాష్ చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మదర్సన్ అనమాట. ఇది టాప్ గెయినర్స్లో ఫస్ట్ స్టాక్ అనమాట. ఓకే, అంటే సెకండ్ స్టాక్ అనుకోండి. ఓకే, సో ఒక ప్రాపర్ ఆల్రెడీ గీసిన లెవెల్స్కి
సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ బై చేస్తా. ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ ఇక్కడ ఇది హిట్ అయిపోయింది. లేదు ఇంకా కంటిన్యూ చేస్తామంటే ఇంకో టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. సో ఈజీ లెవెల్ బై, ఇక్కడ ఎగ్జిట్ అనమాట. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి అవెన్యూ సూపర్ మార్ట్. ఇది కూడా గెయినర్స్లో వన్ ఆఫ్ ద స్టాక్ అనమాట. సో ఇక్కడ బజాజ్ హోల్డింగ్ తీసుకోవచ్చు, కానీ ఇది వాల్యూ ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఈ షేర్. ఇలా ట్రేడింగ్ చేయడానికి అది ఈజీ కాదు. అలాగే ఇప్పుడు మదర్సన్ చూసాము, బాష్ కూడా అంటే ఆల్మోస్ట్ 41,000 ఎక్కువ ఉంది. నెక్స్ట్ డిమార్ట్ తీసుకున్నాను. ఇప్పుడు డిమార్ట్ చూసానంటే ప్రాపర్ ఒక లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఓకే, నేను తీసుకున్న లెవెల్ అనమాట. గ్రీన్ ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక నెక్స్ట్ పైన నాకు లెవెల్ ఏం కనిపించలేదు. సో నేను ఏం చేస్తానంటే సమ్వేర్ ఇక్కడ ఒక సైడ్ వే ఎప్పుడైతే అయిపోతుందో మార్కెట్, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతా. ఓకే, ఈ లెవెల్ వరకు ఇక్కడ కానీ అంటే ఇక్కడ మనం ఎగ్జాక్ట్ గెస్ చేయలేము కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. దాని తర్వాత మార్కెట్ కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ కింద కూడా పడింది. సో అంతే, ఇంకో ట్రేడ్ అయితే లేదు. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, ప్రాపర్ ట్రేడ్. ఓకే, డీసెంట్ ప్రాఫిట్. ఇప్పుడు లూజర్స్లో 2 స్టాక్స్ తీసుకుందాం, అదాని గ్రీన్, సీజీ పవర్. నెక్స్ట్ వచ్చేసరికి అదాని గ్రీన్ అనమాట. లూజర్స్లో పెద్ద రెడ్ క్యాండిల్, ఇంత రెడ్ క్యాండిల్ పడ్డాక నీరెస్ట్ లెవెల్ ఇది ఇక్కడ టచ్ అవుతుంది, నాకు తెలుసు హిట్ అవుతుంది టార్గెట్ అని సెల్ చేస్తే. బట్ ఈ క్యాండిల్లో మధ్యలో ఆర్ దాని కింద ఇక్కడ మళ్ళీ ప్రైస్ ఇక్కడ వరకు వచ్చి రివర్స్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ వరకు వచ్చి ఇట్లా పైకి వచ్చి మళ్ళీ రివర్స్ అవుతుంది. సో ఇక్కడ సమ్వేర్ సెల్ చేస్తాను. ఇక్కడ సెల్ చేసినాక మన ఈజీగా మన టార్గెట్ హిట్ అయిపోతుంది. ముందు ఇక్కడ ఎంట్రీ అయ్యామనుకోండి, పెద్ద టార్గెట్ ఏం రాదు. ఇంకా దాని తర్వాత మార్కెట్ పైకి వెళ్ళిందా కిందకి వెళ్ళింది. ఓకే, బట్ ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్ అయిపోతే బెటర్. ఇక్కడ సెల్ చేసేసి ఇక్కడ అయిపోతుంది. దాని తర్వాత అంతా వెయిటింగ్, మార్కెట్ మళ్ళీ రివర్స్ పైకి వెళ్ళింది, మళ్ళీ కింద పడ్డది, మన పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. సో ఒక టార్గెట్ చాలు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సీజీ పవర్. ఇది లూజర్స్లో ఒక స్టాక్ అనమాట. ఓకే, సో నేనేం చేస్తాను అంటే ఇది ఓపెనింగ్ అవగానే ముందు ఇక్కడ ఒక లైన్ తీసుకుంటాను, ఇక్కడ ఒక లైన్ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు 2 లైన్స్ తీసుకున్నాను కదా, ఇది ఆల్రెడీ ఒక లెవెల్ ఉంది, దీని మీద ఒక లైన్ తీసుకున్నాను. ఎందుకంటే నిన్న ఒక సైడ్ వేస్ అయింది మార్కెట్. ఇక్కడ ఓపెన్ అవ్వగానే మార్కెట్ ఒక సైడ్ వే అయిపోయింది. ముందు బిఫోర్ మార్కెట్ సైడ్ వే ఉంది. సో ఇక్కడికి లెవెల్ తీసుకున్నాను. అన్లెస్ అంటే ఎక్కడ బ్రేక్అవుట్ ఇస్తే అక్కడ నేను ట్రేడ్ చేస్తాను. ఓకే, ప్రాపర్గా పైన బ్రేక్అవుట్ ఇవ్వలేదు, సో నేను ట్రేడ్ చేయను. గ్రీన్ పడ్డది, రెడ్, మళ్ళీ గ్రీన్, రెడ్, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. మన డెసిషన్ మేకింగ్ అనేది రాదు అంత ఈజీగా. ఓకే, సో సమ్వేర్ ఇక్కడ సెల్ చేయడానికి స్కోప్ ఉంది. ఇక్కడ సెల్ చేయొచ్చు, లేదా ఇక్కడ సెల్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ తాకి కింద పడుతుంది మనకి. ఓకే, ఇక్కడ ఈ లెవెల్ని బ్రేక్అవుట్ ఇవ్వలేకపోయింది. సో ఇక్కడ సెల్ చేయొచ్చు, లేదా ఇక్కడ సెల్ చేయొచ్చు. అక్కడ సెల్ చేసినాక నెక్స్ట్ మన టార్గెట్ అనమాట ఈజీగా హిట్ అయిపోయింది. ఆర్ అట్లీస్ట్ ఇక్కడ సెల్ చేసినాక ఇక్కడ కానీ ఈ లెవెల్కి మిడ్లో ఇక్కడ ప్రాపర్ గ్యాప్ డౌన్ అయిపోయింది, చూసారా. ఓకే, మార్కెట్ సో ఇక్కడ కూడా ఎగ్జిట్ కావచ్చు. సో ఇలా మనకి డీసెంట్ స్ట్రెస్ లేకుండా సింపుల్ స్ట్రాటజీతో మనం ప్రాఫిట్ అని గెయిన్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఇవాళ డైలీ ఆన్సర్స్ వీడియో. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే సింపుల్గా ట్రేడింగ్ చేసుకోవడం నేర్చుకోండి. ఓకే, ఎక్కువ స్ట్రాటజీలు బిల్డ్ చేసుకోకండి, లెవెల్స్ గీసుకోండి. లెవెల్స్ కూడా హైలీ యాక్యురేట్ అని కాదు, కొంతవరకు యాక్యురేట్గా లెవెల్స్ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే లెవెల్స్ కన్నా ఇంపార్టెంట్ మనకి ట్రెండ్ అర్థం చేసుకోవడం, మార్కెట్ ఎటు మూవ్ అవుతుంది. ఓకే, దాంతోపాటు మార్కెట్ మూవ్ అయినాక మధ్యలో సైకాలజీ ఉంటుంది. మార్కెట్ మనం డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. మనం తీసుకునే ఎంట్రీ పర్ఫెక్ట్గా ఉండాలి. మార్కెట్ సడన్గా మూవ్ తీసుకొని రాంగ్ అని ప్రూవ్ చేస్తుంది, ఇమీడియట్గా మళ్ళీ కింద పడిపోతుంది. మనం అనుకునే ఎంట్రీకి ఎగ్జిట్ వచ్చేస్తుంది. ఈ ఎంట్రీకి కూడా ఎగ్జిట్ తొందరగా ఉండాలి, ఎక్కువసేపు ఉండదు మార్కెట్లో. సో మార్కెట్ ట్రాప్స్ని చూసుకుంటూ ఉండాలి. ఓకే, ఎంట్రీ ఆర్ డెసిషన్ మేకింగ్ చాలా సింపుల్గా ఉండాలి, అండ్ ఎగ్జిట్ కూడా తొందరగా ఉండాలి. లెవెల్స్ ఉండాలి. లెవెల్స్ ఆర్ యూస్డ్ ఫర్ డెస్టినేషన్ అనమాట, ఎక్కడికి వెళ్తుంది అని ఒక నేమ్ ప్లేట్ ఆర్ నేమ్ బోర్డ్ అనుకోండి. ఓకే, ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఒక ఐడియా అనమాట, అంతేగాని అవి లెవెల్స్ ఎక్కడెట్గా పనిచేస్తాను కాదు. ఓకే, సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.